గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్‌కి ఆత్మ ప్రణామాలు. మునిబాబు సార్‌కి ఆత్మ ప్రణామాలు. మన జూమ్‌లో పార్టిసిపేట్ మాస్టర్లందరికీ, అలాగే యూట్యూబ్‌లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన శ్రీ మహోత్తర ఫౌండేషన్, శ్రీ రంగనాథ్ సార్‌కి, లలిత మేడం గారికి ఆత్మ ప్రణామాలు. మరి సమస్త పరమ గురుమండలందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మరి ఈ రోజున మనం తీసుకొచ్చుకునే టాపిక్ మాస్టర్స్ ఋతుచక్ర శక్తి. ఇదే టాపిక్ కానీ ఒక 20 డేస్ బ్యాక్ హిందీలోనే మహోదర్ క్లాస్‌లో చెప్పడం జరిగింది మేడం. మాక్సిమం ట్రై చేశా హిందీలో చెప్పడానికి. అయితే ఇది ఎప్పటికప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళని తెలుసుకోవాల్సిన విషయమేనండి. ఎందుకంటే స్త్రీ అనేది, స్త్రీ తత్వం అనేది, స్త్రీ యొక్క గొప్పతనం ఏంటి, ఏమిటి అనే విషయాన్ని ఒక స్త్రీలే కాదు పురుషులు కూడా తెలుసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే ప్రతి స్త్రీ, ప్రతి భార్య, ప్రతి తల్లి, ప్రతి కూతురు, చెల్లి, మనవరాలు, కూతురు ఇలా రూపాల్లో స్త్రీ, పురుషుల పక్కన వారు కూడా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది దీని గురించి. సో ఏంటంటే మరి ఈ రోజున మన స్త్రీమూర్తులు ఎంత గొప్ప గొప్ప స్థాయిల్లో ఉన్నారంటే మరి వెనకటి రోజుల్లో స్త్రీలంటే ఎట్లా ఉండేవాళ్ళండి? ఆహ్, మూలన కూర్చోవాలి, వెనక్కి రాకూడదు, ముందుకు రాకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, చాటుగా ఉండాలి. ఏ విషయం తెలుసుకునే అవకాశం ఉన్నా కూడా అసలు ముందుకే వచ్చే అవకాశమే ఉండదు. స్త్రీలంటే వెనకే ఉండేవాళ్ళు. ఓన్లీ పురుషులే ప్రతి విషయానికి జ్ఞానం పొందే అవకాశం ఉంది. ప్రతి దాంట్లో కూడా స్త్రీని వెనకనే ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ప్రతి దాంట్లో ఒక పురుషుడు ముందు ఉన్నా కూడా ఇంకొక మెట్టు స్త్రీ కూడా ఉండేంత పరిస్థితులు ఇప్పుడు వచ్చేసినాయండి. ఎందుకంటే మన పిరమిడ్ మాస్టర్‌లే దానికి గొప్ప ప్రతీక అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక గృహిణిగా ఉంటారు. మధ్య మార్గంలో ఉంటూ జ్ఞానాన్ని నేర్చుకొని, మరి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పంచుతూ, మరి ఊరు తిరిగి శాకాహార ర్యాలీలు చేస్తూ, మరి వాళ్ళ యొక్క జ్ఞానం పంచడం అంటే చిన్న విషయం కాదండి. గురువు ఎందుకంటే పత్రిసారి చెప్పేవాళ్ళు గదా! ఎవరైనా సరే స్త్రీ, పురుష లింగ భేదం లేదు. అందరూ గూడా గురువులుగా మారాలి. ఇక్కడ శిష్యులెవరు ఉండరు అని జెప్పి అనే దానికి మరి స్త్రీమూర్తులు ఎంత గొప్పవారనేది మన పిరమిడ్ మాస్టర్‌లో మనకి ఎంతో అనుభవం ఉంటుంది మాస్టర్స్. అయితే ఈ రోజున నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మరి స్త్రీమూర్తి తన ఎంతో బాధ్యతలు నిర్వర్తిస్తూ, తన యొక్క స్త్రీ తత్వాన్ని అంగీకరించే దానికి కూడా ఎంతో ప్రముఖమైన పాత్ర వహిస్తూ ఉంటుంది. మరి ఆ యొక్క స్త్రీ తత్వం అంటే, మరి స్త్రీ యొక్క ప్రేమ గుణం కావచ్చు, క్షమా గుణం కావచ్చు, ఈ యొక్క తత్వాలలో కావచ్చు, తనకి అంటే సాటి ఇంకెవరు ఉండరు. మరి ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే వాళ్ళ కుటుంబాల్లో కావచ్చు, మరి ఆఫీసులో ఉద్యోగాలు చేసే ఆఫీసుల్లో కావచ్చు, మరి బయటికి వెళ్తూ ఉండే ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కావచ్చు, మరి స్త్రీ ఎంతో ముందంజలో ఉంటుంది. కానీ ఆ ముందంజలో ఉండే సమయంలో మాస్టర్స్ ప్రతి స్త్రీ కూడా మరి మామూలుగా అయితే బాహ్య ప్రపంచంలో ఇటువంటి విషయాన్ని చర్చించడానికి ఎవ్వరు కూడా ముందుకు రారండి. వెనకాలే జంకుతూ, వెనకాల అడుగులే వేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే స్త్రీలు, పురుషులు అందరూ ఉంటారు కాబట్టి సిగ్గు, మొహమాటము, మాట్లాడకూడదేమో ఇటువంటి విషయాలు అనే వెనకబాటుతనం అండి. కానీ ఇప్పుడు మనం సైన్స్ అభివృద్ధి చెందిన రోజుల్లో కావచ్చు, మరి ఎంతో నవయుగ చైతన్యం అంతా అభివృద్ధి చెందే విషయాల్లో కావచ్చు, స్త్రీకి ఎంతో ప్రాముఖ్యత రావడం వల్ల ప్రతి విషయాన్ని ప్రతి విషయాన్ని కూడా చర్చించేదానికి ఈ రోజున అద్భుతంగా అవకాశాలున్నాయి. అందువల్ల అందరం కూడా ఈ రోజున తెలుసుకుందాం. మరి ఈ యొక్క స్త్రీ ఋతుచక్రం అనేది కేవలం ఋతుచక్రం మాత్రమే కాదు మాస్టర్స్, ఆత్మ చక్రం. ఎందువల్లంటే ఈ ఋతుచక్ర సమయంలోనే స్త్రీ ఆత్మపరంగా ఎదగడానికి అద్భుతమైన అవకాశం ఉందని మనకి పురాణ రోజుల్లోనే చెప్పడం జరిగింది మాస్టర్స్. కానీ పురాణ రోజుల్లో మనకెవరు మరి పురాణ పురుషులు ఉన్నప్పటికీ కూడా ఆ రోజుల్లో స్త్రీకి ఇటువంటి అవకాశమే లేదు. మరి ఋతుచక్ర సమయంలో స్త్రీని మరి లోపలే దాచిపెట్టినట్లు ఉండటం కావచ్చు, ఎవరి వైపు చూడకూడదు, బయటికి రాకూడదు, మరి దేవాలయాలకు వెళ్ళకూడదు, ఎటువంటి జ్ఞానం తెలుసుకోకూడదు, ఎవరిని ముట్టుకుంటే తప్పు, పాపం. అసలు స్త్రీకి ఒక ఋతుచక్రం యొక్క స్థితి అనేది ఒక శాపంగా భావించేంత భయంకరమైన పరిస్థితుల్లో స్త్రీ అనుభవించిందండి. అటువంటి దారుణమైన పరిస్థితుల నుంచి ఉన్న ఈ యొక్క స్త్రీ ఈ రోజున ఈ యొక్క నవీన యుగంలో ఈ స్త్రీ అనేది ఈ యొక్క ఋతుచక్ర సమయాల్లో కూడా మరి వారు ఎంత బాధ్యతను నిర్వర్తిస్తున్నారంటే ఒక ప్లేయర్స్ కావచ్చు, మరి ఒక టీచర్స్ కావచ్చు, మెడిటేషన్ చేసే మాస్టర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, టీచర్స్, డాక్టర్స్ అందరూ స్త్రీలలో ఈ యొక్క ఋతుచక్ర సమయాల్లో కూడా
ఇప్పుడు వెనకే ఇంట్లోనే ఉండకుండా వాళ్ళు ఎంతో ధైర్యంగా ఆ యొక్క శరీరం ఎంతో వాళ్ళకి సహకరించే విధంగా ఉన్నా కూడా ఎంతో ఆరోగ్యంగా వాళ్ళు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మరి వాళ్ళ యొక్క ఋతుచక్ర సమయాన్ని కూడా ఎంతో అద్భుతంగా వినియోగించుకుంటున్నారండి. మరి ఆ యొక్క 5 రోజులు ఉండే యొక్క 5 రోజులు జరిగే యొక్క ఋతుచక్రంలో ఉండే పరిస్థితి ఏంటి? ఆ యొక్క శక్తి ఏంటి? అనే విషయం ఈరోజు మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం మాస్టర్స్. అయితే మరి ఇంకా గొప్పదనం విషయం ఏంటంటే అండి, ఒక ఋతుచక్రం గురించి ఒక స్త్రీలు మాట్లాడుకోవడం అయితే పెద్ద విచిత్రం ఏం లేదండి. కానీ నేను మొట్టమొదటిసారి మరి ఆనాపానసతి ధ్యానంలోకొచ్చి 4 సంవత్సరాలు అవుతుంది మాస్టర్స్. ఈ 4 సంవత్సరాల క్రితము నేను యూట్యూబ్‌లో ఒక మేడం చెప్పడం నేను విన్నానండి. ఋతుచక్ర సమయం అనేది ఒక శాపం కాదు, ఒక వరము. ఆ యొక్క స్త్రీ తత్వాన్ని అంగీకరించాలి. అంగీకరిస్తే మనం ఎందరో ఎంతో అద్భుతంగా ఉండేవాళ్ళము. కానీ మనకు అటువంటి జ్ఞానం లేకపోబట్టి ఇన్నాళ్ళు మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి, ఆ రోజుల్లో ఉండే శక్తి మనం వినియోగించుకోలేకపోయామని వీడియో విన్నాను మేడం నేను. చాలా అంటే చాలా ఆశ్చర్యపోయా. మరి నేను స్త్రీనే కాబట్టి మరి అటువంటి భావాలు ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి కాబట్టి, అప్పటిదాకా ఛీ! ఛా! అనుకుంటూ ఏంటి కర్మ ఆడజన్మ ఎందుకెత్తాలి? పురుషుడిగా జన్మ తీసుకుంటే పోయుండేది గదా! అని ఇట్లా ఎన్నో మనోభావాలు దాన్ని చీదరించుకుంటూ, చీత్కరించుకుంటూ ఎప్పుడెప్పుడు ఆ రోజులు వెళ్ళిపోతాయని ఎదురు చూసిన వాళ్ళలో మరి నేను గూడా ఉదాహరణ కాబట్టే, ఆ రోజు ఆ వీడియో విని చాలా ఇన్‌స్పైర్ అయ్యానన్నమాట. కానీ అది నేను నలుగురికి పంచే అవకాశం మాత్రం నాకు మరి నేను చెప్పగలగాలంటే నేను అనుభవించాలి గదా! సో, అప్పటినుంచి మరి ఆనాపానసతి ధ్యానంలోకొచ్చిన తర్వాత నుంచి మరి ధ్యానం కావచ్చు, ధ్యానంలో జరిగే నాడీ మండల శుద్ధి వల్ల కావచ్చు, మరి యొక్క శుద్ధి వల్ల జరిగిన యొక్క జ్ఞానం వల్ల కావచ్చు, మరి ఎందరో రకరకాల మాస్టర్‌ల ద్వారా వాళ్ళ ద్వారా కొంచెం కొంచెం తెలుసుకునే జ్ఞానం వల్ల అది నా యొక్క జీవితంలో నేను అప్లై చేసుకుంటూ మరి నా యొక్క ఋతుక్రమ సమయంలో నేను ఎటువంటి అంతకుముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నానని చెప్పి నన్ను కంపేర్ చేసుకుంటూ, నన్ను నేను డెవలప్ చేసుకుంటూ, ఈ రోజున ఈ యొక్క నారీ శక్తి గురించి, స్త్రీ తత్వం గురించి, మరి యొక్క ఋతుచక్ర సమయంలో ఉండే శక్తి గురించి నేను అందరికి తెలియపరచాలి. మరి ఆడపిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా వినవలసిందే. మరి అంటే ప్రతి ఇంట్లో ప్రతి గృహిణి కూడా ధ్యాని అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ యొక్క ఆడపిల్లలున్న తల్లులు వాళ్ళ గైడ్ చేస్తే వాళ్ళ జీవితం కూడా ఎంతో అద్భుతంగా తయారవుతుందనే విషయాన్ని నేను చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మాస్టర్స్. అయితే మరి నేను పొందిన అనుభవం ఏంటో నేను నా అనుభవాన్ని చెప్పి నేను స్టార్ట్ చేస్తానండి. మరి నాకు గూడా ఋతుక్రమ సమయంలో చిన్న వయసప్పటి నుంచి అంటే మెచ్యూర్ అయినప్పటి నుంచి కడుపులో నొప్పి, నడుము నొప్పి, రకరకాల సమస్యలు, పిల్లలు గూడా పుట్టరు అని చెప్పే సమస్యల నుంచి గూడా అన్నిటి నుంచి నేను ధ్యానం నుంచే బయటపడ్డాను మాస్టర్స్. మరి ధ్యానం వల్లనే నాకిద్దరు బిడ్డలే పుట్టరని చెప్పిన డాక్టర్స్ నాకిద్దరు బిడ్డలు నాకు కలగడం జరిగింది. కేవలం ధ్యాన సాధన వల్లే జరిగింది. మరల అంతే కాదు మరి ఒక ఆనాపానసతి ధ్యానంలోకొచ్చిన తర్వాత యొక్క పిరమిడ్ శక్తి అంటే ఏంటో నేను తెలుసుకున్న తర్వాత, పిరమిడ్ శక్తి నాకు తెలియాలి అని చెప్పి నేను ధ్యానంలో కూర్చొని మాస్టర్‌ని నేను కోరుకున్నానన్నమాట. మాస్టర్ నాకు ఈ యొక్క పిరమిడ్ శక్తి నాకు తెలియాలి అని చెప్పి నేను పొట్ట మీద పెట్టుకుని పిరమిడ్‌ని నేను ధ్యానం చేశాను మాస్టర్స్. పెట్టుకున్న 5 నిమిషాలకేనండి ఇది జరిగి నాకు కనీసం 2.5 సంవత్సరం అవుతుంది ఈ అనుభవం నాకు జరిగి. అయితే నా పొట్టలో ఎన్నో పాములు, ఎన్నో నెగెటివ్స్ అన్నమాట. కుప్పలు కుప్పలుగా పాములు మాస్టర్‌లు ఎవరో నాకు రూపాలైతే కనపడలేదు గానీ, ఇలా తీసి ఇట్లా కుప్పలు కుప్పలుగా బయటకు వేస్తున్నారండి. నా సూక్ష్మ రూపం బయటకొచ్చిందని నేనే చూసుకుంటున్నానన్నమాట. బాప్రే! నా శరీరంలో ఇంత భయంకరమైన నెగెటివ్స్ ఉన్నాయా? ఇన్ని కర్మలున్నాయా? అని నన్ను నేనే చూసుకొని యావగింపు వచ్చేలాగా నాకే అనిపించిందన్నమాట. ఆ యొక్క ప్రాసెస్ జరిగింది మాస్టర్స్. అది జరిగిన తర్వాత నుంచి నెక్స్ట్ మంత్ నుంచి నాకు అంటే ఇన్నేళ్ళు అనుభవించానండి. ఈ మెడిటేషన్‌లో పిరమిడ్ శక్తి నేను పొందనంత వరకు గూడా అన్నేళ్ళు ఈ యొక్క పీరియడ్ టైమ్‌లో నేను ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉన్నా. పైపొచ్చి చాలా అంటే చాలా సెన్సిటివ్‌గా ఉండేదాన్ని. ఏ పని చేసేదాన్ని కాదు. అన్నీ నాకు మనసు మీదకే వచ్చేవి. అన్ని సేవలలా నాకు చేసేవాళ్ళనమాట. అలాంటిది అప్పటినుంచి నొప్పులు గాని, నీరసాలు గాని, ప్రాబ్లమ్స్ కానీ ఏవి కూడా లేకుండా పైపెచ్చు ఆ సమయంలో అప్పటిదాకా నేను బెడ్ దగ్గరికి అన్నీ వచ్చే సేవలు కాస్త నేనే ఇంకొకళ్ళకి సేవలు చేసేలాగా అద్భుతంగా తయారయ్యాను మాస్టర్స్. అద్భుతంగా తయారవ్వడమే కాదు, అటువంటి సమయాల్లో నాకు పరీక్షనమాట. అటువంటి సమయాల్లోనే తెనాలిలో పిరమిడ్ ప్రోగ్రామ్స్ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ జరిగాయండి కళ్యాణ మండపంలో. అదేంటి నాకు పరీక్షండి. ఆ 3 డేస్‌లోనే నాకు ఎప్పుడైనా సరే ఆ ప్రోగ్రామ్స్ ఉండేవి. మరి అలాంటప్పుడు మరి ప్రోగ్రామ్ ఉంటే ఎలా తిరగాల్సొస్తుందో మీకు తెలియంది కాదు మేడం. అవునా అండి? సో, ఎలా తిరుగుంటానో, ఎలా హ్యాండిల్ చేసుంటానో
మా పేరెంట్స్ కావచ్చు, మా వాళ్ళు కావచ్చు అసలు ఆశ్చర్యం. అసలు స్టన్ అయిపోయారు. "నువ్వేనా? నీ డూపా?" అంత ఆశ్చర్యం అండి. అంటే అంత శక్తిని నేను పొందడం జరిగిందనమాట. అప్పటినుంచి నేను అనుకున్నా. ఓకే. ఈ శక్తిని నేను పంచాలి. ప్రతి ఒక్కళ్ళకి తెలియపరచాలి అని చెప్పి నేను సిద్ధపడ్డా మాస్టర్స్. అంతేకాదు ఇంకొక అనుభవం కూడా ఉందన్నమాట. మరి గత 7, 8 నెలల క్రితం నాకు గర్భసంచిలో ఫుల్‌గా ఫైబ్రాయిడ్స్ అంటే గడ్డల్లాంటియి అన్నమాట. ఫుల్‌గా ఉన్నాయని చెప్పారు డాక్టర్. ఫస్ట్ టైమ్ వెళ్ళగానే నీకు రేపే ఆపరేషన్ చేయాలన్నంత విపరీతంగా చెప్పారండి. ఒక్కటే అనుకున్నా. నేను ఆపరేషన్ కాకుండా నేను ధ్యానం చేసుకుంటాను. నేను పుట్ట మీద పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేసుకోవటం వల్ల మరి గత 35 ఏళ్లుగా నేను పొందిన నొప్పులని నేను దూరం చేసుకున్నా కాబట్టి, ఇది కూడా నేను పోగొట్టుకుంటానని ఒక పట్టుదలతో మరి అప్పటినుంచి మరి అంటే ఒక చిన్న ట్రీట్‌మెంట్ మేడం. హోమియో మెడిసిన్ అని, చిన్న చిన్న నీడిల్ వైద్యాలని చిన్న చిన్న ట్రీట్‌మెంట్స్ అన్నమాట. ఇప్పుడు ఇంగ్లీష్ డాక్టర్‌లేమో నో మెడిసిన్ అన్నారు. ఓన్లీ సర్జరీయే. సో నేనేం చేశానంటే సైడ్ ఎఫెక్ట్‌లు ఉండవు కాబట్టి హోమియో మెడిసిన్ అది సింపుల్‌గా అది వాడుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, పొట్ట మీద పిరమిడ్ పెట్టుకొని, ఇంకా అలా సాధన చేస్తూ ఇప్పటివరకు వచ్చానండి. 8 మంత్స్ అవుతుంది. నాకు నొప్పి గాని, నీరసం కానీ, అసలు అదంటూ ఉందని నేను మర్చిపోయాను. నాకు తెలియని కూడా తెలీదు. అట్లా నేను ఇప్పటికి కూడా అలా రావడం జరుగుతూ ఉందనమాట. మరి మా పేరెంట్స్ అప్పుడప్పుడు గుర్తు చేస్తూనే ఉంటారు. "వెళ్లి టెస్ట్ చేయించుకో, వెళ్లి టెస్ట్ చేయించుకో. నువ్వేం వదిలేసావు ధ్యానం అంటూ ఉంటే." మీరేమి భయపడొద్దు. నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత నా ప్రయత్నాలు నేను దేంట్లో కూడా నేను ఫెయిల్ కాలేదు. అందువల్ల మీరు భయపడొద్దని చెప్పి వాళ్ళకి మౌల్డ్ చేస్తూ వాళ్ళని నా సాధన నేను చేసుకుంటూ ఉన్నానండి. ఇప్పుడు అది గూడా ఆహ్, నేనే నా తర్వాత ఏం తెలిసిందంటే, ఎప్పుడైతే మనం గత జన్మలుగా యొక్క స్త్రీ తత్వాన్ని అంగీకరించకుండా ఛీ! ఛా! అని ఎప్పుడైతే మనం చీత్కరించుకున్నామో, ఆ యొక్క కర్మ తాలూకు ఫలితం ఉంటుంది కదా అండీ! ఆ యొక్క ఫలితాల వల్ల మనకి రకరకాల కడుపులో ఉండే సమస్యలు కావచ్చు, పీరియడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, నొప్పులు కావచ్చు, మరి ఎన్నెన్నో రకాల పీరియడ్‌కి సంబంధించినయి ఇప్పుడు రోజుల్లో విపరీతంగా వస్తున్నాయి. పిల్లలు పుట్టకపోవడం కావచ్చు, హార్మోనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు విపరీతం అండి. ఇయన్నీ మనం ఏమనుకుంటాం అంటే సైన్స్ ప్రాబ్లమ్స్ అనుకుంటాం. సైన్స్ పరంగా ప్రాబ్లమ్స్ అయినప్పటికీ గూడా, మన యొక్క స్త్రీ తత్వాన్ని అంగీకరించకపోవడం వల్ల గూడా, అది లోపల కొన్ని కొన్ని సమస్యలుగా ఫార్మ్ అవుతాయంట. నేను ఈ యొక్క ధ్యానంలోకొచ్చినాక నేను తెలుసుకున్నానండి. ఆ ఫార్మ్ అవుతాయంట. అంటే నీకు అంగీకరించే గుణాలు లేకపోబట్టి, నీ శరీరంలో ఉన్న ఆ యొక్క తత్వాన్ని నువ్వు అంగీకరించకపోయేసరికి అవి నిన్ను ఇట్లా ఇబ్బందుల పాలు చేసే విధంగా నీకు పరిణమించింది. నువ్వు క్షమాపణ చెప్పుకో అని నాకు తెలిసిన తర్వాత నుంచి మేడం నేను ఒకటే అనుకున్నామాట. మరి ఈ యొక్క తత్వాన్ని నేనిప్పుడు పూర్తిగా అంగీకరిస్తున్నాను. నా శరీరాన్ని నేను అద్భుతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా నేను చూసుకుంటాను. ఇప్పటి నుంచి కూడా నా శరీరాన్ని నేను ఎప్పుడు కూడా చీత్కరించుకోను. మరి అజ్ఞానం వల్ల తెలిసి తెలియని నాలెడ్జ్ వల్ల మరి అప్పట్లో పెద్దలు ఆ యొక్క ఈ యొక్క శక్తి గురించి వివరించడం చెప్పబోబట్టి ఆ అజ్ఞానం వల్ల ఎంతో రకంగా చీత్కరించుకున్న ఈ యొక్క శరీరాన్ని మరి నా అజ్ఞానాన్ని మన్నించి నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి, శక్తిని ప్రసాదించండి అని మరి ఎంతో అట్లా మెడిటేషన్‌లో అట్లా అనుకోవడం జరిగింది మాస్టర్స్. ఆహ్, ఆ యొక్క సాధన అనేది నా విషయంలో బాగా ఫలించిందని 100% నేను చెప్పగలనండి. ఓకే. అందువల్ల ఏంటంటే, మనకి ఏదైనా సరే ఒక విషయం మనం చెప్పదలుచుకున్నప్పుడు, ఏదైనా సరే మనం నేర్చుకునేటప్పుడు మనం అది పొందామా లేదా? నువ్వు దాన్ని తెలుసుకున్నావా లేదా? మరి ఆచరిస్తున్నావా లేదా? ఆచరించే సమయంలో నువ్వు ఎటువంటి విషయాలు పొందావనేది మనకు ముఖ్యమండి. ఒక టాపిక్ ఉంది. ఇదొక టాపిక్ అనుకోండి చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక పాఠంలాగా. అది కాదు మాస్టర్స్ మనకు కావాల్సింది. ఇందులోని విషయం మనకి అర్థం చేసుకున్నామా లేదా? ఆ విషయం మనం అనుభవించామా లేదా? ఆచరిస్తున్నామా లేదా? ఆచరించే సమయంలో నీ యొక్క అనుభవాలు ఎట్లా ఉన్నాయి? మరి నీ అనుభవాల వల్ల ఎదుటి వాళ్ళు కూడా ఇన్‌స్పైర్ చేసి వాళ్ళు కూడా ఈ రోజు నుంచి వాళ్ళలో ఏమైనా సమస్యలుంటే వాళ్ళు కూడా ప్రయత్నించి ముందుకడుగులేసే విధంగా నేను అవేర్ చేయాలనే ఉద్దేశంతోటే ప్రతిదీ అనుభవపూర్వకంగా చెప్పే ప్రయత్నం నేను చేస్తూ ఉంటానండి. ప్రతి క్లాస్ కూడా. ఓకే మాస్టర్స్. మరి అట్లాగే మరి మన యూట్యూబ్‌లో కిరణ్ అన్మోల్ శెట్టి గారని చెప్పి ఒక మాస్టర్ అన్నమాట. ఎంతో అద్భుతంగా ఎన్నెన్ని విషయాలు తెలియపరిచారంటే, మరి నా అనుభవాలతో పాటు సార్ యొక్క జ్ఞానం కూడా నేను తెలుసుకున్నాను కాబట్టి, నేను వాటిని మరలా తెలియపరుచుకుంటూ ఉండే ప్రయత్నం చేస్తాను మాస్టర్స్. మరి అందరం గూడా గమనిద్దాం ఏంటి ఆ విషయాలని. మరి మనందరం గూడా మాసిక ఋతుచక్ర సమయంలో ఈ స్త్రీమూర్తుల మీద ఇన్నాళ్ళు ఆంక్షలు పెడుతూనే వచ్చారండి. మరి వెనకటి రోజుల్లో గుళ్ళకి వెళ్ళొద్దని చెప్పంటే ఎందుకంటారంటే, గుడులన్నీ గూడా బాగా ఎత్తైన ప్రదేశాల్లో ఉంటాయంటండి. ఎత్తైన ప్రదేశాల్లో ఉండటం వల్ల ఏంటి, స్త్రీ ఆ సమయంలో రెస్ట్ తీసుకోవాల్సిన సమయం కాబట్టి, అన్ని చోట్ల అన్ని పనులు చేయలేక, అన్ని చోట్ల తిరగలేక, తను ఇబ్బంది పడుతుంది కాబట్టి, సైంటిఫికల్‌గా పక్కన కూర్చొని రెస్ట్ తీసుకోమ్మని చెప్తారండి. ఎందుకంటే విడి రోజుల్లో ఎటు వెళ్ళొచ్చు, ఏదైనా సరే చేయదలుచుకుంటే చేయొచ్చు అని. అందువల్ల అదేంటంటే ఆ యొక్క
ఆ నాలెడ్జ్‌కి సంబంధించిన విషయాలన్నిటిని మూర్ఖంగా చేశారు. అమ్మ నువ్వు టెంపుల్‌కి వెళ్ళొద్దు. టెంపుల్‌కి వెళ్తే నీకు అక్కడ అంటు, ముట్టు నిన్ను ముట్టుకుంటే తప్పు, పాపం ఇవన్నీ చుట్టుకుంటాయనే విషయం వాళ్ళు అజ్ఞానంగా తెలియపరుస్తూ వచ్చారనమాట. మరి వాళ్ళ ఆ సమయంలో నారి యొక్క ఆధ్యాత్మిక శక్తి ఎంతో అద్భుతంగా ఉన్నా కూడా అది తెలుసుకునే ప్రయత్నం లేకపోబట్టి ఆవిడని ఆవిడే కించపరుచుకుంటూ నాకంటూ నేను స్త్రీని కాబట్టే గదా! మరి మరి ప్రతి విషయాన్ని వెనకే ఉంచుతూ ఉందనే ఆత్మన్యూనత భావాల్ని పెంపొందించుకుంటూ ఉందంటండి ఆ సమయాల నుంచి గూడా. అందువల్లేంటంటే తర్వాత రోజుల్లో కూడా ఆ మనోభావాలు వాళ్ళ యొక్క అంతరంగంలో నిక్షిప్తమై ఉండటం వల్ల ఏ పని కూడా పురుషుడే ఆధిక్యము. వాళ్ళకే శక్తి ఉంది. మనం యొక్క ఆడవాళ్ళము, బలహీనులము, మానసికంగా బలహీనము, శారీరకంగా బలహీనము అని వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటూ వచ్చేవాళ్ళంట. ఓకే అండి. మరి ఈ విషయం తెలిసినాక అందరూ మనం చేయవలసిన పనేంటంటే, ఏంటి ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి ఈ మహిళ ఆధ్యాత్మికంగా ఎంతో విస్తారంగా జ్ఞానం పొందే అవకాశం ఉన్న సమయంలో, ఈ యొక్క సాధన ఎలా ఉంటుందంటే, అంతరంగ ప్రయాణం చేసే విధంగా వాళ్ళని అద్భుతంగా ప్రేరేపితం చేస్తూ ఉంటుందంటండి. మరిది ఆహ్, మనమందరం గూడా స్త్రీలందరూ కూడా చంద్రుని పుత్రికలు అంటారండి. ఎందుకంటారండి చంద్రుని పుత్రికలను? చంద్రుడి మాసిక రోజులు 28 రోజులనమాట. అట్లాగా స్త్రీ యొక్క ఋతుచక్ర రోజులు కూడా 28 రోజులు. అందువల్లేంటి స్త్రీని అందుకే చంద్రుని పుత్రికలతో పోలుస్తారంట. అంటే ఎందుకు చంద్రుడంటే ఎంతో ప్రశాంత వదనంగా, ఎంతో ఆహ్లాదంగా, ఎంతో ప్రశాంతంగా అటువంటి భావాలతో ఉంటుంది కాబట్టి, స్త్రీ యొక్క తత్వం గూడా అటువంటిదే. మరి పౌర్ణమి వెన్నెల వచ్చినప్పుడు మనం ఎంత ఆనందపడతామండి అందరం గూడా పౌర్ణమి వచ్చింది. పండు వెన్నెల ఎంతో హాయిగా, ఎంతో ప్రశాంతంగా ఉందని అనుకుంటాము. పౌర్ణమి ధ్యానాలు చేస్తూ ఉంటాము. మరి పౌర్ణమి సమయాల్లో ఆ యొక్క చంద్రుడి కింద వంటలు చేసుకునే వాళ్ళుంటారు. ఇన్ని రకాల వాళ్ళు ఉన్నారు గదండీ! ఎందుకున్నారు మరి పౌర్ణమి శక్తికి అంత శక్తి ఎందుకుంది? శక్తి ఉంది కాబట్టే మరి ఆ యొక్క పౌర్ణమి వెలుగులకి అంత అద్భుతమైన రోజులున్నాయి. అట్లాగే స్త్రీ గూడా అటువంటిదే. అటువంటి పున్నమి వెలుగులకి ఎటువంటి శక్తి ఉందో స్త్రీకి కూడా అటువంటి శక్తే ఉంది అని చెప్పని ఆ యొక్క చంద్రునితో పోల్చారండి. అందువల్ల ఈ సమయంలో ఒక స్త్రీ గంట ఆ యొక్క ధ్యానం చేస్తే ఏమవుతుందంటే అంతర్దృష్టి బాగా అద్భుతంగా పెంపొందుతుంది. ఇప్పుడు మనం ధ్యానం చేసిన తర్వాత ఏమవుతుంది మాస్టర్స్, మరి మన యొక్క శరీరంలో నిక్షిప్తమై ఉన్న 2,72,000 నాడుల్లో విశ్వమయ ప్రాణశక్తి ఉద్భవించిన తర్వాత, మనలో కర్మలన్నీ దగ్ధమవ్వటం వల్ల అందరి దృష్టి ప్రేరేపితం అవుతుంది. అందరి దృష్టి ఉద్భవించడం జరుగుతుంది. ఆ విధంగానే స్త్రీకి ఆ సమయంలో వారు ఎటువంటి ధ్యాన సాధనలు లేనివారైనా సరే, ఉన్నవారైనా సరే, ఆ శక్తిని పొందగలగడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆ శక్తిని పొందిన వారు పొందామన్న విషయం కూడా తెలియనంత అజ్ఞానంగా ఉన్నారు కాబట్టి వాటిని బయటికి విస్తృతంగా చెప్పుకోలేకపోయారనమాట. ఓకే అండి. అయితే మరి ఈ యొక్క ఆధ్యాత్మిక సృష్టి ప్రవాహం జరిగిన తర్వాత, స్త్రీల యొక్క దృష్టిని ప్రాపంచికత నుంచి ఆధ్యాత్మికం వైపు పయనించడాని కోసం, ఆ స్త్రీని 5 రోజులు గూడా ఒక పక్కన కూర్చోబెట్టి, "అమ్మ నువ్వు శారీరకంగా రెస్ట్ తీసుకో, మానసికంగా గూడా రెస్ట్ తీసుకొని, చక్కగా నువ్వు ఆత్మపరంగా ఎదుగు, నువ్వు ధ్యానం చేసుకో అటువంటి సమయాల్లో" అని చెప్పబడిందన్నమాట పురాణ రోజుల్లోనే. కానీ ఆ యొక్క విషయం మనం తీసుకోకపోవడం వల్లనే, ఆ ఒక అంతటి జ్ఞానాన్ని మనం పొందలేకపోయాం మాస్టర్స్. మరి అంతేకాదు మరి వేదాల్లో గూడా స్త్రీ యొక్క శక్తిని ఎంతో అద్భుతంగా కీర్తించాయన్నమాట. మరి వేదాలు కూడా అద్భుతంగా కీర్తించాయి కాబట్టి, ఆ సమయంలో వాళ్ళకి గౌరవ ప్రతిష్టలు ఎక్కువిస్తారంట. స్త్రీని అంత శక్తి స్వరూపిణిగా గౌరవిస్తారంట. చులకన చేయడం గాదు, గౌరవించటం. స్త్రీ ఎంత గొప్ప వ్యక్తి. మరి భూమి మీద ఇంకొక జన్మ ఇవ్వగలిగింది అంటే మరి స్త్రీయే కదా మాస్టర్స్. అందువల్లేంటంటే, ఒక స్త్రీకి అంత గొప్ప ఆత్మశక్తి ఉంది. ఆ యొక్క ఆత్మశక్తిని అభివృద్ధి చెందించుకోవాలంటే మరి ధ్యానం చేయాలి. అందువల్ల ప్రతిదీ గూడా ధ్యానం చేస్తే ఆ యొక్క గౌరవాన్ని, ఆ యొక్క ఆత్మశక్తిని ఎలా పొందాలో ప్రతి ఒక్కళ్ళు గూడా ప్రయత్నించి మనం చెప్తూ ఉండాలి. అంతేకాదు మాస్టర్స్. మరి ఈ సమయం స్త్రీకి ఎంతో వరంగా ప్రసాదించారనమాట. ఇన్నాళ్ళు మన స్త్రీ ఎంతో దాన్ని అంగీకరించే తత్వాలు లేక, ఆ యొక్క స్త్రీ తత్వం గురించి విలువ తెలీక ఎంతో శాపంగా భావించాం. స్త్రీకి ఇది ఒక శాపంలాగా భావించారని చెప్పి కానీ స్త్రీకి ఇది ఒక వరంలా తీసుకోవాలి. నేను మొదట అనుకున్నా అండి. ఇదొక వరంలా తీసుకోవాలా? ఎలా సాధ్యం? బాబోయ్! ఇంత కష్టపడుతది. ఇది వరంలా ఎలా తీసుకుంటా శాపమే కదా! అని చెప్పి నేను భావించేదాన్నండి. తర్వాత ధ్యాన సాధన చేస్తూ ఉండగా గత 3 ఏళ్లుగా సాధన చేస్తూ ఉండగా మరి నేను పొందిన ఏదైతే అనుభవాలున్నాయో, ఆనందం అయితే ఉందో,
బాధ ఉన్నా కూడా ఆ బాధను ఎలా మనం అధిగమించుతూ మన యొక్క కార్యక్రమాలు చేపట్టాలనే దానికి నేను ఎంతో మరి తోడ్పాటు పొందుతూ ఉన్నానండి. మరి ఈ గత 2 ఏళ్లుగా నేను మరి ఈ యొక్క పీరియడ్ టైమ్‌లో కూడా ఎన్నో క్లాసెస్ చెప్పడం కూడా జరిగిందండి. ఒక్కొక్క పీరియడ్ టైమ్‌లో అయితే 3 డేస్ 2 క్లాసెస్ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి మాస్టర్స్. ఒక డేలో మధ్యాహ్నం, ఈవినింగ్, నైట్ 3 క్లాసులు చెప్పిన రోజులు కూడా ఉన్నాయండి. అసలు మా ఇంట్లో మా హస్బెండ్ కావచ్చు, మా పిల్లలు కావచ్చు, "అమ్మ నువ్వేనా అసలు ఇంత హెల్తీగా ఉన్నావు, క్లాసులు చెప్తున్నావు, మరి అన్ని గంటలు మాట్లాడాలి, ధ్యానం చేయాలి, కూర్చోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి. ఎలా నీకు పాసిబుల్ అవుతుందని" వాళ్ళు చాలా ఆనందపడ్డారు మాస్టర్స్. మరి అలా అంటే నేను ప్రాక్టికల్‌గా నేను దాన్ని చవి చూసానన్నమాట. ఓకే. మరి శ్రీమాతికి ఋతుక్రమం అనేది శాపం కాదు వరము అని తెలిపేవాళ్ళు ఇంత ముందు రోజుల్లో లేరు కాబట్టి మనం అజ్ఞానంలో ఉన్నాము. ఇది ఒక ఋతుచక్రం మాత్రమే కాదు, ఆత్మను తట్టి లేపుకునే చక్రము. ఆత్మను తట్టి లేపుకునే సమయము. ఈ 5 రోజుల సమయం ఆత్మను తట్టి లేపుకునే సమయం కాబట్టి ఏం చేయాలి? ఏం జరుగుతుందో చూద్దాం మాస్టర్స్. మరి ఈ యొక్క ఋతుక్రమం శారీరకంగా మనకేం జరుగుతుందంటే లోపల ఓవర్ ఆయిలింగ్ లాగా జరుగుతుందంటండి. ఈ 5 రోజుల్లో ధ్యానం చేస్తే ఎట్లా మనం ఒక బండిని స్కూటీని ఒక రిపేర్ షాప్‌కిస్తే ఓవర్ ఆయిల్ ఎలా చేస్తారో, మన శరీరంలో గూడా ఆ యొక్క బ్లడ్ బయటికి పోవడం వల్ల శరీరం ఓవర్ ఆయిలింగ్ లాగా చేసుకుంటుందంటండి. కణకణమున, అణువణువున కూడా మన యొక్క హార్మోన్స్‌లో రకరకాల ప్రక్రియలు జరగడం ద్వారా ఇంకా మనం హెల్తీగా తయారవుతా ఉంటాం. చూడండి మనం 5 రోజులు అయిన తర్వాత మనం ఎంత ఫ్రెష్‌గా ఫేస్ ఎంత అట్రాక్షన్‌గా చాలా ఫ్రెష్‌గా బాడీలో ఏమైనా ఓవర్ వెయిట్ గాని, ఓవర్‌గా ఉన్న ఫ్యాట్ గాని ఏమన్నా ఉన్నా గూడా కరిగిపోయి నీట్‌గా అవుతామండి. గమనించుకోండి మాస్టర్స్ ఈ విషయాన్ని. నేను చాలా అబ్జర్వ్ చేశానన్నమాట. ఓకే. ఇది బండికి సర్వీసింగ్ చేసే ఒక సర్వీసింగ్ పాయింట్ లాంటిది. ఒక బటన్ సెట్టింగ్ లాంటిది. ఒక ఒక స్త్రీ యొక్క శరీరానికి అని తెలియపరిచారు. అంతే కాకుండా మరి మానసికంగా ఎన్నో భావోద్వేగాలకు గురవుతూ ఉంటుంది ఆ సమయంలో. కోపము, చిరాకు, అసహనము, అసలు ఏ పని చేయబుద్ధి కానట్లుగా, ఏ ఆలోచన చేసినా సరికాని విధంగా ఆలోచన చేయటం కానీ, ఏ విధంగా ప్రతీదీ గూడా చిన్న విషయాన్ని కూడా పెద్ద విషయంగా ఆలోచించి దాన్ని మరి భూతద్దంలో చూసి ఉండే మానసిక స్థాయిలో ఎంతో దిగ్భ్రాంతిగా ఉంటుందన్నమాట ఆ సమయాల్లో. కానీ ధ్యానం చేసి ఎట్లా తయారవుతామంటే ఎంతో ప్రశాంతంగా తయారవుతాము. ఎటువంటి అంటారు ఈ హార్మోనల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఈ మోనోపౌజ్ స్టేజ్‌లో కావచ్చు, పీరియడ్ టైమ్‌లో కావచ్చు, వాళ్ళయి వాళ్ళ యొక్క మనోభావాలు చాలా దారుణంగా ఉంటాయి. అంటే విపరీతంగా ఎమోషన్స్‌కి లోనవుతా ఉంటారనమాట. విపరీతమైన ఆనందం కావచ్చు, విపరీతమైన కోపం కావచ్చు, చిరాకు కావచ్చు, ఊరికే ఒకళ్ళ మీద చిరాకు పడి లేకపోవడము, కోప్పడ్డము, మరి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా తీసేసుకోవటం అట్లా ఉంటాయండి లేడీస్‌కి. ఓకే. ఆ విషయాలన్నీ గూడా మనకు శాంతంగా తయారవ్వడానికి చాలా దోహదపడుతుందనమాట. మనం పీరియడ్ టైమ్‌లో ధ్యానం చేస్తే. ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే. సపోజ్ కూర్చొని ధ్యానం చేయలేకపోతే చక్కగా పడుకొని పొట్ట మీద పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేసుకోవచ్చండి. చక్కగా చేసుకోవచ్చు. కూర్చొనే చేసుకోవాలేమో అని అనుకోవాల్సిన అవసరమే లేదు. చక్కగా 5 రోజులు గూడా హాయిగా పడుకొని చక్కగా రిలాక్స్‌గా మీరు ధ్యానం చేసుకుంటూ రిలాక్స్ అవుతూ మీ పనుల తర్వాత అన్నీ హ్యాపీగా చేసుకోవచ్చనమాట. మరి హార్మోన్స్‌లో ఎన్నో ప్రక్రియలు జరగటం వల్ల మన శరీరంలోని ఎన్నో టాక్సిన్స్ అన్నీ కూడా బయటకి రిలీజ్ అయిపోతూ ఉంటాయంటండి. అంత బ్యాడ్ అంతా కూడా రిలీజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఏవైతే కర్మపరంగా కావచ్చు, శారీరకంగా ఉండే యొక్క శరీరంలో ఉన్న మలినాలు కావచ్చు, అన్నీ రిలీజ్ అయిపోతూ ఉంటాయంట. అయితే మరి కొత్తదనం సంతరించుకున్నట్లుగా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఈ 5, 6 రోజుల తర్వాత స్త్రీకి శరీరం అంతా చాలా తేలికదనం అయిపోతుందంటండి. ఎంతో భారంగా, అన్‌ఈజీగా ఏమి చేయలేని విధంగా మన 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 శరీరమే మనకు భారం అయిపోయినట్లుగా అలా ఉంటున్న శరీరం కాస్త ఈ 5 రోజుల తర్వాత ధ్యాన సాధన చేసిన తర్వాత, ఆరో రోజు, ఏడో రోజు నుంచి గూడా శరీరంలో కొత్త నూతన ఉత్తేజం కలుగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల ఏంటంటే, మనం దానికి ఎంత మనం సాధన చేస్తే ఇప్పుడు నేను చెప్పిన ఏ విషయమైనా సరే, మనం వినటమే కాదు మాస్టర్స్ అందరూ సాధన చేయవలెను. మరి ఇప్పుడు రోజుల్లో చూడండి హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత, ఇంత ముందు రోజుల్లో 14 ఏళ్ళకి, 15 ఏళ్ళకి, 16 ఏళ్ళకి మెచ్యూర్ అయ్యే ఆడపిల్లలు 9 ఏళ్ళకే అవుతున్నారండి. 9 ఏళ్ళకే అవుతున్నారు. 10 ఏళ్ళకే అవుతున్నారు. అసలు వాళ్ళకి ఎట్లా హ్యాండిల్ జేయాలో తెలీదు. తల్లిదండ్రులు వాళ్ళకి సరిగ్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోతే వాళ్ళు ఎన్నో ఇబ్బందుల పాలవుతున్నారు. మరి ఆ సమయంలో వాళ్ళు సరైన ఆహారం ఎలా తీసుకోవాలో కూడా తెలియట్లేదు మాస్టర్స్.
మరి వెనకటి రోజుల్లో చూడండి మరి మెచ్యూర్ అయిన సమయంలో సున్నుండలు పెట్టేవాళ్ళు. సున్నుండలను చిమ్మినుండలు పెట్టేవాళ్ళు. దాంట్లో ఎండు కొబ్బరి, శనగపప్పు, యాలకులు ఇవన్నీ దంచి ఉండలా పెట్టేవాళ్ళనమాట. అదెందుకంటే కడుపులో నొప్పి రాకుండా ఉండటానికి, లోపల హార్మోన్స్ అన్నీ గూడా బ్యాలెన్స్ అవ్వడానికి, నడుము నొప్పి రాకుండా కొంచెం నడుము బలంగా ఉండటం కోసం అవన్నీ ఖచ్చితంగా పెట్టేవాళ్ళంటండి. అంటే పిల్ల మెచ్యూర్ కాబోతున్న వయసు రాబోతుందనంగా వీళ్ళకి ఆహార పదార్థాలు అందించే దాంట్లో కూడా ఎన్నో టెక్నిక్స్‌ని ఫాలో చేస్తూ ఉండేవాళ్ళంట. కానీ ఇప్పుడెక్కడండి ఆడపిల్లలు ఇళ్ళల్లో ఎక్కడుంటున్నారు? ఇళ్ళల్లో ఉండట్లే అందరూ హాస్టల్సే. మరి ఫిఫ్త్ క్లాస్, సెవెంత్ క్లాస్ వచ్చినప్పటి నుంచి ఇంకా స్కూల్ ఇళ్ళల్లో ఏ పిల్లలు ఉండట్లేదు. అందరూ హాస్టల్స్‌లోనే. మరి వాళ్ళు తీసుకునే ఆహారం ఎలా ఉంటుందంటే ఫుల్ పాయిజనస్ ఫుడ్డే. మరన్నీ గూడా మసాలాలంటూ ఆ బయట బండ్ల మీద ఉండే పానీపూరీలని, ఇట్లాంటి వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అన్నీ తీసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళకి హార్మోనల్ ప్రాబ్లమ్స్ విపరీతంగా వస్తున్నాయంటండి. బాగా చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే తీసుకునే ఆహారం వల్ల గూడా ఈ రోజున మనం ఎంతో మానసికంగా, ఎంతో జ్ఞానపరంగా ఎదిగినా కూడా, ఆ ఎదిగిన విషయాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి లైఫ్‌లో ఎవరు ముందుకొచ్చే అవకాశం ఉండట్లేదనమాట. ఇప్పుడు రోజుల్లో ఎవరింటారండి? ఎవరు ధ్యానం చేస్తారండి? మా పిల్లలు మాటే వినట్లేదు అని చాలామందంటారు. ఎందుకు వింటారండి? మనం చెప్పాలి కదా! దాని దగ్గర మనం గైడ్ చేయాలనమాట. మనం మన పాపకి మెచ్యూర్ అయ్యే సమయంలో ఎట్లా ఉండగలగాలి? పాపకి ఎట్లాంటి ఆహారం ఇవ్వాలి అని చెప్పి చలువ చేసే ఆహారం ఇవ్వాలి అని వాళ్ళకి చెప్పడం కావచ్చు. ఒక 10 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకోమ్మా. కళ్ళు మూసుకొని హాయిగా కూర్చో, ధ్యానం చేసుకో. లేదంటే పడుకో, రెస్ట్ తీసుకో. ఆ సమయంలో ఆ 5 రోజుల ముందు సెల్ ఫోన్‌కి దూరంగా ఉండాలి. ఇప్పటి రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు కాబట్టి విశేషం వేరు మాస్టర్స్. కానీ ఇప్పుడు రోజుల్లో సెల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్ ఉన్నాయి కాబట్టి, ఆ సమయాల్లో కూడా ఫుల్ వాటి ముందే స్పెండ్ చేయటం వల్ల ఏంటంటే, ఆ యొక్క రేడియేషన్ వల్ల వాళ్ళకి ఇంకా కూడా ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయన్నమాట. అందువల్ల ఏంటంటే, కనీసం ఈ రోజుల్లో ఎటు ఫుల్ బిజీ లైఫ్‌లో అయన్నీ ఎటు తప్పదు కాబట్టి, ఆ రోజుల్లో అయినా సరే వాటికి దూరంగా ఉండాలని చెప్పి మన తల్లిదండ్రులే మన వాళ్ళని పిల్లలకి మరి గైడెన్స్ చేస్తూ ఉండాలనమాట. మరి హాస్టల్స్‌లో ఉన్న పిల్లలకి ఎట్లా మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫోన్ కాల్స్ చేసి వాళ్ళకి సరైన ఆహారం తీసుకోమని చెప్పి, బయట ఫుడ్‌లు తినొద్దని చెప్పి, ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకోండి, కళ్ళు మూసుకొని హాయిగా కూర్చోండి అని చెప్పడం ద్వారా మరి హాస్టల్స్‌లో ఉండే చదువుకునే పిల్లలకు కూడా మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. అని ఇవన్నీ కూడా మనం వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి మాస్టర్స్. మరి వాళ్ళకి నేను ఒకటి చెప్తాను మాస్టర్స్. ఇప్పుడు స్త్రీకి చంద్రునికి ఎలా సంబంధం ఉందని చెప్తున్నారో, ఇక ధ్యానానికి మన యొక్క అంతరంగ శక్తికి, స్త్రీ యొక్క అంతరంగ శక్తి ఉద్భవించడం కోసమని ఈ యొక్క ధ్యానం ఎలా పడుతుందంటే, మొట్టమొదటి రోజు ధ్యానం చేస్తే ఏమవుతుందో చూడండి. మొట్టమొదటి రోజు ధ్యానం చేస్తే శక్తికి దగ్గరవుతామనమాట. ఎందుకు అప్పటిదాకా ధ్యానం అంటే ఏంటో తెలీదు. శక్తి అంటే ఏంటో తెలీదు. అంటే మన పిల్లలకి మనం గైడెన్స్ ఇచ్చిన తర్వాత ఇవాళ మొట్టమొదటి రోజు నువ్వు కూర్చొని ధ్యానం చేసుకోమ్మా. కళ్ళు మూసుకొని చక్కగా కాళ్ళకి రెస్ట్ చేసుకొని, వేళ్ళు పెట్టుకొని హాయిగా మరి సపోర్ట్‌గా నువ్వు ఒక ఆసనాన్ని ఎంచుకొని కూర్చొని 10 నిమిషాలు హాయిగా కూర్చో అని చెప్పి మనం చెప్పడం వల్ల ఆ హాయి ఏంటో వాళ్ళు తెలుసుకునే రోజు మొట్టమొదటి రోజు అవుతుందండి. అంటే ముందు వాళ్ళు కూర్చోగలగాలి. ముందు మన మాట విని వాళ్ళు కూర్చోగలగాలన్నమాట ఫస్ట్ డే. అందువల్ల ఏంటంటే, ఆ యొక్క మొట్టమొదటి రోజు శక్తికి దగ్గరవుతారని చెప్పి చెప్తున్నారు మాస్టర్స్. మరి రెండో రోజు ఏమవుతుందంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి వస్తుందనమాట. అంటే రెండో రోజు జ్ఞాపకశక్తి రావాలి అంటే మరి మొదటి రోజు చక్కగా వాళ్ళు పీరియడ్స్ రాబోయే ముందు నుంచి తల్లిదండ్రులు వాళ్ళకి ఆ పిల్లలకి గైడెన్స్ చేయటం వల్ల నేను ధ్యానం చేయాలి. మరి యొక్క పీరియడ్ టైమ్‌లో నేను ధ్యానం చేస్తే ఆ యొక్క శక్తిని నేను స్వీకరించగలను. ఆ రోజులు నేను వృధా చేసుకోవాల్సిన అవసరమే లేదు. అని ముందే వాళ్ళు గైడ్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ డే కూర్చోగానే వాళ్ళు కనెక్ట్ అవుతారనమాట. 10 నిమిషాలు సరే వాళ్ళు కూర్చోగలుగుతారు ఫస్ట్. అప్పుడు ఆ యొక్క శక్తి రెండో రోజు కూడా కూర్చునేదానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అంతే కాదండి. 10 నిమిషాలు కాస్త రోజు రోజుకి క్రమక్రమంగా మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అవునా అండి? మొట్టమొదటి రోజుల్లో కాబట్టి కొంచెం టైం మొదటి నుంచి స్టార్ట్ చేయమని చెప్తాం కాబట్టి 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలు కావచ్చు, గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు. వాళ్ళకి ఏ సమయంలో వాళ్ళకి అన్‌ఈజీగా అనిపించినా గూడా వెంటనే చక్కగా బెడ్ మీద పడుకొని పిరమిడ్ పెట్టుకోవచ్చండి. నా యొక్క సలహా ఏంటంటే మాస్టర్స్ మనందరం గూడా పిరమిడ్ మాస్టర్‌లం కావచ్చు. కాబట్టి మనందరికి ఆడపిల్లలు ఉండే ఉంటారు. అందరూ గూడా హాస్టల్స్‌లో పిల్లలున్నా గూడా వాళ్ళకి పిరమిడ్‌లు పంపండి హాస్టల్స్‌కి. పిరమిడ్‌లు పంపి, ఏదైనా ఒక 2 బుక్స్ పంపి, ఏదో పొద్దుగూకల ఆ యొక్క నీ స్టడీస్ సంబంధించిన పుస్తకాలే కాదు, ఏదో ఒక బుక్ చదువుకో. ఒక పేజన్నా చదువుకో.
ఒక పిరమిడ్‌ని పొట్టు మీద పెట్టుకొని కాలేజ్‌లో గూడా హాస్టల్ రూమ్‌లో అట్లా పెట్టుకొని పడుకొని, ఆ యొక్క సాధన చేసుకొని మనం గైడెన్స్ ఇద్దామండి ఇప్పటినుంచైనా. ఓకే అండి. మరి రెండో రోజు జ్ఞాపకశక్తి మరి పెంపొందుతుంది కాబట్టి ఎవరికి చేదండి జ్ఞాపకశక్తి పెరిగితే? చదువుకునే పిల్లలకి ఇంకా హ్యాపీ గదా! మరి ఎగ్జామ్స్ టైమ్‌లో, పీరియడ్ టైమ్ వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడతారో మాస్టర్. ఇది నేను ప్రాక్టికల్‌గా పడ్డ సమస్య అండి. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నాకసలు అంటే లైఫ్ టైమ్ పరీక్ష అంటారు చూసారా? ఆ టైం అన్నమాట. ఎప్పుడు చూసినా ఎగ్జామ్స్‌లో నాకు పీరియడ్ వచ్చేదండి. అసలు చదువుకోవడానికి ఇబ్బంది పడేదాన్ని, స్కూల్‌కెళ్ళటానికి ఇబ్బంది పడేదాన్ని, కాలేజ్‌కెళ్ళటానికి ఇబ్బంది పడేదాన్ని. అసలు అనుకునేదాన్ని స్టిల్ ఈ ధ్యానంలోకొచ్చి నేను ఇదంతా ఈ హ్యాపీనెస్ పొందే వరకు గూడా నరకమే చూసానని చెప్పొచ్చు. నాలెడ్జ్ లేదు, తెలీదు. కానీ తప్పదు. కాలేజ్‌కి వెళ్ళాలి. ఎగ్జామ్ టైమ్‌లో ఇంకా ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అసలు ఏది చదవలేక, మెమరీ పవర్ లేక అసలు అంత ఇబ్బంది పడేదాన్ననమాట. అందువల్ల ఇప్పుడు నేను గట్టిగా చెప్పే సలహా ఏంటంటే, ఇప్పుడు హాస్టల్స్‌లో చదువుకునే ఏ పిల్లలైతే ఉన్నారో అందరికీ గూడా ఈ యొక్క నాలెడ్జ్ గురించి వివరించి, పిరమిడ్‌లు పంపించి పిల్లలకి ఏదన్నా ఒకటి 2 పుస్తకాలు పిరమిడ్ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు 2 పుస్తకాలు పంపించి వాళ్ళకి ఇట్లా ధ్యానం చేసుకోండమ్మా, ఇట్లా పట్టు మీద పిరమిడ్ పెట్టుకోండమ్మా ఆ సమయాల్లో. ఎక్కువగా సెల్ ఫోన్ చూడొద్దు. అని గైడెన్స్ మనం ఇవ్వాలి అని చెప్పి నా యొక్క ప్రార్థన మాస్టర్స్ అందరికీ కూడా. ఓకేనండి. మరి మూడో రోజు ఏమైద్దో చూద్దామండి. మూడో రోడ్డు ఊహాశక్తి పెరుగుతుందంట. ఊహాశక్తి అంటే ఏంటి? నేనివాళ ప్లాన్డ్‌గా ఏదన్నా ఒక పని చేయాలి. నేను ఈ పని చేస్తే నాకు చాలా అద్భుతంగా అయితుందన్న ఊహ నాకొస్తుంది. ఇప్పుడు మనం ఏ పనైనా సరే చేయాలి ఒక ఊహ ఊహిస్తాము అంటే అది చెడు కావాలని ఎవరైనా అనుకుంటామా అండి? ఈ పని ఫెయిల్ అవుతుందని ఎవరైనా అనుకుంటామా? ఆ యొక్క వర్క్ సక్సెస్ అవ్వడం కోసమే కదా ఎవరైనా చేసేది. ఆ ఊహ చేసేది ఎవరికైనా సక్సెస్ కోసమే కదా! అందువల్ల ఏంటంటే, ఆ యొక్క ఊహాశక్తిని అద్భుతంగా పెరగడం కోసం ఏంటంటే, మనం ఏ యొక్క ఆలోచన గురించి ఇలా చేద్దాము, ఇలా సక్సెస్ అవుతుంది అని చేసే ప్రతి ఊహ కూడా అది చక్కగా ఫలితం వస్తదనమాట. మూడో రోజు ధ్యానం చేస్తే. అంటే ఆ యొక్క శక్తులు ఉద్భవిస్తూ ఉంటాయండి. క్రమక్రమంగా సాధన చేస్తూ ఉన్నప్పుడు వాటిని మనం అనుభవిస్తూ ఉండగలం. ఓకేనండి. మరి నాలుగవ రోజు ఏమవుతుందంటే, ఆత్మశక్తికి దగ్గరవుతాము. మరి ఒకటో రోజు ముందు కూర్చుంటారు. కొంత అనుభవం వస్తుందన్నమాట. ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది అని ఒక అనుభూతి చెందుతారు. రెండవ రోజు ఏదో ఒక జ్ఞాపకశక్తి ఏదో చదివిందేదో గుర్తుండడం అంటే ఏదో వాళ్ళకి ఒక అనుభూతికొస్తుందండి. మళ్ళీ మూడో రోజు నేనేమనుకున్నా జరిగిపోతుంది. సపోజ్ ఎగ్జామ్‌కి వెళ్ళబోతుంటారు. నాకు ఈ క్వెషన్ రావాలనో, లేకపోతే ఈ లెసన్‌లో సిలబస్ రావాలనో వాళ్ళు చదివారనుకోండి. ఆ యొక్క సిలబస్ వాళ్ళకి రావటమో, అంటే వాళ్ళు ఊహించింది ఏదైతే అది జరిగిపోవటమో ఏదో ఒకటి జరుగుతుందంట వాళ్ళకి. మరి నాలుగో రోజు ఆత్మశక్తి కనెక్ట్ కాగలరు అంటే, ఈ 3 రోజుల యొక్క ఫలితం అనేది నాలుగో రోజు వాళ్ళకి అద్భుతంగా ఫలిస్తుందనమాట. మరి ఆత్మశక్తి దగ్గరవ్వడం అంటే చిన్న విషయమా అండి? ఇప్పుడు మనందరం ఏం చెప్పుకుంటాం ధ్యానంలో కూర్చోగానే మనం యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యామని చెప్పి అంటుంటాం. మన యొక్క పూర్ణాత్మ కనెక్ట్ అయ్యామని అంటుంటాం. మరి పూర్ణాత్మ కనెక్ట్ అవ్వడం వలన విశ్వంతో అవ్వడం వలన ఏంటండి? ఆత్మశక్తికి అనుసంధానం అవ్వడమే అది. అందువల్ల ఏంటంటే, ఆ యొక్క 3 రోజుల సాధన, నాలుగో రోజొచ్చేసరికి ఎంతో ఆత్మశక్తికి దగ్గరవ్వడం అనేది జరుగుతూ ఉంటుందంట. ఓకే మాస్టర్స్. మరి ఐదవ రోజు ఏం జరుగుతుందో చూద్దాం. వాక్‌శక్తి. అంటే ఈ 4 రోజుల యొక్క సాధన వాళ్ళు ఏం మాట్లాడినా జరిగిపోతుందంట. వాళ్ళకి సపోజ్ ఇప్పుడు నేను ఇవాళ ఉన్నాను మాస్టర్స్ మీ అందరికి చెప్తున్నాను ఇట్లా చేయండి, ఇట్లా చేయండి అని. నేను ఏం మాట్లాడితే ఆ వాక్కు మీ అందరి మీద ప్రభావితం చూపిచ్చేస్తుందంట. అంటే ఈ మేడం ఏదైనా చెప్తే చేసేయాలి, వినేయాలి, ఇప్పుడే ఆచరించేయాలి అనిపించేలాగా ఒక వాక్కుకి శక్తి ఉంటుందంట. ఐదవ రోజు. అందువల్ల ఏంటంటే, ఈ 5 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క శక్తిని మనం ఆ 5 రోజులు చేస్తూ మరి విడి రోజుల్లో గూడా అట్లాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ప్రతి నెలకి మార్పొస్తూ కొంచెం మార్పు మనం గమనిస్తూ ఉంటామండి. స్కూలుకెళ్ళే పిల్లలు కావచ్చు, ఆఫీసులకెళ్ళే ఉద్యోగాలు చేసే స్త్రీమూర్తులు కావచ్చు, మరి ఎందరో పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, టైలర్‌లు కావచ్చు, మరి స్కూలులో టీచర్‌లండి. మరి వాళ్ళు డే నుంచి ఈవినింగ్ వరకు నుంచొనే వాళ్ళు పాఠం చెప్పాలి గదండీ పిల్లలకి. మరి ఎంత స్టాండింగ్ పొజిషన్‌లో ఉండాలంటే మరి ఆ యొక్క శరీరం శక్తి ఎంత కావాలి వాళ్ళకండి. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క శ్రీమూర్తికి వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్‌లో వాళ్ళకి ఆ రోజుల్లో ఉండే శక్తి వాళ్ళు పొందాలంటే వాళ్ళకి ధ్యానం అనేది కూడా ఒక యాడ్ అవుతే ఎంతో అద్భుతంగా వాళ్ళు పనులను చేయగలరండి.
ఎందుకంటే నేను మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉందన్నమాట. స్కూల్ టీచర్ అనమాట ఆవిడ. నేను చెప్తూ ఉండేదన్నమాట. "నువ్వు పిల్లలతో స్కూల్‌లో ధ్యానం చేపిస్తూ ఉండు. ఆడపిల్లలైతే ఇట్లా పీరియడ్ వచ్చినప్పుడు ఇట్లా ధ్యానం చేయమని చెప్పి వాళ్ళకి గైడ్ చేస్తూ ఉండు. నువ్వు కూడా చేశాను. నాకు కూడా బాగా మార్పొచ్చిందని చెప్పి నువ్వు కూడా పొంది, ఆ పిల్లలకి ఇట్లాంటి మార్పొస్తుంది అని చెప్పు" అని మా ఫ్రెండ్‌కి నేను గైడ్ చేస్తుండేదాన్నండి. ఆవిడ గవర్నమెంట్ స్కూల్ టీచర్ అనమాట మా ఫ్రెండ్. అయితే ఏదైనా ఒక ఆహ్, అద్భుతమైన ఒక విషయం ఏదైనా ఉంది అంటే ఒక స్కూల్ టీచర్ ద్వారా కావచ్చు, ఒక డాక్టర్ ద్వారా కావచ్చు, ప్రజల్లోకి ఎంతో అద్భుతంగా వెళ్ళే అవకాశం ఉంటుంది మాస్టర్స్. వాళ్ళు గనుక ఆత్మజ్ఞానులైతే, బ్రహ్మజ్ఞానులైతే, ధ్యానులైతే సమాజమే అద్భుతంగా తయారైపోతూ ఉంటుందనమాట. మరి ప్రతి గృహిణి కూడా ధ్యాని అయితే మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, తనతో పాటు ఉండే స్నేహితులు కావచ్చు, ఇంకా మరి తదితర సంబంధ బాంధవ్యాల్లో ఉన్న కుటుంబాలు కావచ్చు, అందరూ కూడా ఎంతో అద్భుతంగా ఆ యొక్క ధ్యానానికి అనుసంధానం అయిపోతూ ఉంటారనమాట. ఒక ఇంటితో మొదలుపెడితే 10 కుటుంబాలకి, 20 కుటుంబాలకి, ఊరు సమాజం తయారైపోతూ ఉంటుంది. స్త్రీ యొక్క శక్తి అటువంటిది. మరి శ్రీమూర్తికి ఉన్న శక్తిని మనం మరి వృధా చేసుకుందామా? ఆ యొక్క శక్తిని మరి ఎంతో ఉపయోగించుకొని నలుగురికి సహాయపడదామా? అనేది మన యొక్క సాధన బట్టే, మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టే ఉంటుందండి. ఎందువల్ల మన యొక్క ఆలోచన విధానం అని చెప్పి అంటున్నానంటే, మరి ఆ రోజుల్లో ఏ స్త్రీ అయితే మరి విసుగ్గా, చిరాగ్గా, కోపంగా, ప్రతి దానికి సరిగా ఆలోచించలేని విధానంగా ఉండే స్త్రీ, ధ్యానం వల్ల అటువంటి సమయాల్లో కూడా అద్భుతంగా తయారవ్వడానికి ఎంత తోడ్పడుతుంది అంటే, అది సాధన వల్లే వాళ్ళ యొక్క అంటే స్వ అనుభవం వల్లనే తెలుసుకోగలరు. మరి మన గురువుగారు ఎప్పుడు చెప్తారు, "స్వానుభవాన్ని మించిన జ్ఞానమే లేదు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎంత జ్ఞానం పంచినా కూడా నీకు నువ్వు అనుభవించిన రోజు మాత్రమే వాళ్ళు చెప్పింది నిజమే" అనే అనుభవానికి వస్తుందండి. ఇవాళ నేను చెప్తాను మాస్టర్స్. కానీ మీ అందరికి కూడా ఇది అనుభవానికి రావాలి అంటే అందరూ సాధన చేస్తేనే ఆ యొక్క శక్తి ఏంటో మనం అర్థం చేసుకోగలమండి. అవునండి. ఇప్పుడు లలిత మేడం గారున్నారు. మరి హోస్ట్ చేస్తుంటారు. క్లాసెస్ చెప్తూ ఉంటారు. మరి జూమ్‌లని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎన్నో ఫోన్ కాల్స్ అటెండ్ చేస్తూ ఉంటారు. మరి ఒక గృహిణిగా ఇంట్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ, అన్నిటిని కూడా సమతుల్యం చేసుకుంటూ, మరి మనందరితో పాటు మరి ఆవిడ కూడా ఎన్నో క్లాసులు వింటూ, ఎందరో మాస్టర్‌లవి మరి అవి వాటిలో ఉన్న విషయాలు కూడా మరి తన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ, ఆ విషయాలు పెంచుతూ ఉంటూ ఉన్నారనమాట. మరి ఆవిడ కూడా స్త్రీయే గదండీ! అందువల్ల ఏంటంటే పురుషుడికి ఏమాత్రం కూడా తీసిపోకుండా ఉంటున్నారు కాబట్టి ఇద్దరు సమానమే. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదండి. ఇద్దరు సమానమే. ఇంతకు ముందు రోజుల్లో ఏం చెప్పేవాళ్ళంటే, స్త్రీ ఏమో మానసికంగా దృఢంగా ఉండేదంట. పురుషుడేమో శారీరకంగా దృఢంగా ఉండేదంటండి. కానీ ఇప్పటి రోజుల్లో అది కాదు మాస్టర్స్. స్త్రీ గూడా శారీరకంగా దృఢంగా ఉండే వ్యక్తిగా తయారైపోయిందనమాట. ఎందువల్ల? ధ్యానం వల్ల. అందువల్ల ఏంటంటే మనం యొక్క స్త్రీ ఇదొక ఋతుచక్రం మాత్రమే కాదు. ఇది ఆత్మ చక్రాన్ని అభివృద్ధి చేసుకునే దానికి సరియైన సమయము. నారి యొక్క శక్తిని తెలుసుకోవడం కోసం తన యొక్క స్త్రీ తత్వాన్ని అంగీకరించి, ఆ యొక్క అంగీకార గుణాలు ఎలా ఉంటాయో, అందులోని ఆనందం ఎలా ఉంటుందో పొందే యొక్క సమయం ఇది. సమయాన్ని వృధా చేసుకుంటూ వాళ్ళు తక్కువగా భావన చేసుకునే సరికాని సమయం ఎంత మాత్రం కాదు. అనే విషయం మనం తెలుసుకుంటూ ఉండాలి మాస్టర్స్. మరి ఈ యొక్క విషయంలో మనం ఇంకా చేయవలసిన విషయం ఏంటంటే, స్త్రీ యొక్క పవిత్రత. కానీ ఈ విషయం అందరూ ఏమనుకుంటారంటే అపవిత్రం అనుకుంటారండి. ఈ పీరియడ్ అనేది అపవిత్రం అనుకుంటారు. కానీ చాలా పవిత్రమైన రోజులు. స్త్రీ తన యొక్క వాక్ శక్తి వల్ల కావచ్చు, తన యొక్క భావనా శక్తి వల్ల కావచ్చు, తన యొక్క శక్తి వల్ల కావచ్చు, మరి తనను తాను అభివృద్ధి చెందుకోవడమే కాకుండా తనతోటి పక్కన వారిని గూడా ఆ యొక్క అభివృద్ధి పదంలో తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి స్త్రీ యొక్క గొప్పతనం అటువంటిది. మరి స్త్రీకి అటువంటి సమయాల్లో మరి మనం ధ్యానం చేస్తే మనకి టెలిపతి ఆహ్, ఉద్భవిస్తుంది. థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఇన్నర్ వాయిస్ వస్తుంది. ఇయన్నీ మనం అనుభూతి చెందుతూ ఉంటామండి ధ్యానంలో. కానీ అటువంటి సమయాల్లో స్త్రీకి ఇంకా ఎక్కువగా పనిచేస్తాయేంటండి ధ్యానం చేయటం వల్ల. విడి రోజుల్లో ఒక 50% ఉంటే అప్పుడు 100%కి ఈజీగా రీచ్ అయిపోగలమంట. అంతా కాదండి. నేను అనుభవించి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మాస్టర్స్. ఏదో రెస్ట్ అండ్ ఆనర్ అనే ఒక సంస్థ వారు కూడా ఫారిన్ కంట్రీలో స్త్రీ యొక్క శక్తిని శక్తి స్వరూపిణిగా భావించారు అనే విషయం వాళ్ళు కూడా తెలుసుకున్నారంటండి.
మరి ఫారిన్ కంట్రీస్‌లో మన యొక్క స్త్రీకి భారతదేశంలో ఉండే ఈ యొక్క గొప్పతనాల గురించి వాళ్ళకంత అవగాహన లేకపోయినప్పటికీ గూడా, మరి ఈ తర్వాత రోజుల్లో యొక్క భారతదేశంలో ఉండే గొప్పతనాలేంటి, ఆ యొక్క కళల గురించి కావచ్చు, వాళ్ళ యొక్క అద్భుతమైన శక్తుల గురించి కావచ్చు, మరి మన భారతదేశం కంటే కూడా ఫారిన్ కంట్రీ వాళ్ళే ఎక్కువగా రీసెర్చ్‌లు చేస్తూ ఉన్నారండి ఇప్పటి రోజుల్లో. మనకందరికి తెలిసిన విషయమే. ఆఖరికి ఇటువంటి పీరియడ్ విషయంలో కూడా వాళ్ళు రీసెర్చ్ చేశారంట. ఆనర్ అండ్ రెస్టెంట్ ఆనర్ అనే సంస్థ వాళ్ళనమాట. మరి వాళ్ళు గూడా రీసెర్చ్ చేసి స్త్రీ శక్తి స్వరూపిణి అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది మాస్టర్. మరి అంతే కాదు, మరి స్త్రీ యొక్క శక్తి స్వరూపాన్ని తెలుసుకొని, ఆ యొక్క శక్తిని పంచాలి అంటే మనం పిరమిడ్ మాస్టర్‌లు మనం మన వరకే కాదు ఆ శక్తి 10 మందికి పంచాలి అన్నట్లుగా మనం ప్రతిసారి ఒక్కరే వచ్చి మరి కోటాను కోట్ల ప్రజలకి ఎట్లా అయితే ఈ యొక్క ఆనాపానసతిని పంచారో, అలాగే ఈ స్త్రీ మూర్తి కూడా తన వరకే కాదు ఈ యొక్క అద్భుతమైన ఆనందాన్ని పొందటం, మరి 10 మందికి పంచాలి, విశ్వాన్నందరికీ పంచాలి. గడప గడపకి పంచాలి. ప్రతి స్త్రీకి పంచాలి. ప్రతి వ్యక్తికి పంచాలి. ఇక్కడ స్త్రీకే మాత్రమే కాదండి. ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సింది. అంటే స్త్రీ, పురుష భేదాలే లేదు. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవటం వల్ల ప్రతి ఒక్కళ్ళకి పంచుతూ ఉంటారనమాట ఈ విషయాన్ని. ఓకే అండి. అందువల్ల ఏంటంటే, మరి మన యొక్క మనస్సు, మన యొక్క ఆత్మ అన్నీ గూడా అంతరంగంలో ప్రయాణించి ఎంతో ఆనందంగా అనుభూతి చెందే యొక్క సమయాన్ని మనం ఎవ్వరు గూడా వృధా చేసుకోవద్దు అని చెప్తున్నారు మాస్టర్స్. మరి నిర్ణయాత్మకమైన విషయాలు తీసుకోవడంలో ఒక డెసిషన్ మేకింగ్ అనేది చాలా మందికి అంతగా ఉండదండి. ఎందుకంటే ఈ విషయంలో నా ఎక్స్‌పీరియన్స్ కూడా అంటే నేను ఒక నిర్ణయం తీసుకోవాలంటే భయం అన్నమాట. అవును, కాదు, తప్పో, ఒప్పో మా హస్బెండ్ మీదే డిపెండ్ అయితా ఉండేదాన్ననమాట. కానీ ఎప్పుడైతే మరి ప్రతిదీ తెలుసుకోవటం వల్ల అనుభవమే, ప్రతిదీ కూడా ప్రయోగమే. ఓకే. ధ్యానం చేస్తే ఇట్లా ఉంటుంది, ధ్యానం చేస్తే అట్లా ఉంటుంది, అది పొందుతాము, ఇది పొందుతాము అంటే వినటం వరకేనా? నేను తెలుసుకోవద్దా? అని అలా ప్రతీదీ తెలుసుకోవటం వల్ల మరి ఈ రోజున మరి ఎన్నో జూమ్ క్లాసుల్లో ఎన్నో రకాల జ్ఞానాన్ని పంచడం ద్వారా మన యొక్క ఆనందాన్ని అద్భుతంగా పెంపొందించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నానండి. ఈ యొక్క సబ్జెక్ట్‌ని కనీసం నేను 10 జూముల్లో చెప్పాను మాస్టర్స్. 10 జూమ్ క్లాసుల్లో చెప్పాను. అంతేకాదు తెనాలిలో కళ్యాణ మండపంలో క్లాసెస్ చెప్తా అన్నాను కదా మాస్టర్స్. ప్రతి పౌర్ణమి క్లాస్‌కి ధ్యానం చేపిస్తూ, చంద్రునితో స్త్రీని పోలుస్తూ ఇట్లా అన్నారు అని చెప్తూ, చంద్రుని యొక్క గొప్పతనం ఏంటి? స్త్రీ యొక్క గొప్పతనం ఏంటి? మరి ఆ రోజుల్లో వచ్చిన పండుగలేమన్నా వస్తే, ఆ పండుగలో ఉన్న గొప్పతనం ఏంటి అనే విషయాన్ని మరి ఈ యొక్క విషయాలన్నిటితో కంపేర్ చేస్తూ నేను క్లాసెస్ చెప్తూ ఉంటానండి. అంటే ఎంతసేపటికి ఎవరు చేయాలి? అందరిని కూడా మేలుకొల్పాలి. తెలిసిన విషయాన్ని నా దగ్గరే అట్టిపెట్టుకోకూడదు. ఈ ఆనందం అందరి సొత్తు. నా ఒక్కదాని సొత్తే మాత్రమే కాదు అని నేను చాలా భావిస్తాను మాస్టర్స్. సో, అందువల్ల ప్రతి ఒక్కళ్ళం మనం ఏం చేస్తాం మనమైనా పైపెచ్చి ఇంకొక విషయం ఏంటంటే, మరి అందరం చెప్పుకుంటూ ఉంటాం. మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి అని. మరి మౌనంగా ఉండండి ఏం సాధన చేస్తూ ఉంటారండి? రమణ మహర్షి గారు మౌనంగా ఉండు అంటారు. ఓషో గారు మౌనంగా ఉండు అంటారు. కానీ సాధన చేస్తూ ఉన్నప్పుడు మాట్లాడడానికి సరియైన సమయంలో మాట్లాడుతూ, సరియైన సమయంలో మాట్లాడకుండా ఉంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే సరియైన మౌనము. పూర్తిగా మాట్లాడడం మానేస్తే మౌనమే కాదండి. అంతరంగం మాట్లాడుతూ పెదాల వరకు మౌనంగా ఉంటే ఎటువంటి ఉపయోగము ఉండదు. సో, ఇటువంటి సాధనలన్నీ కూడా స్త్రీకి ఇటువంటి సమయాల్లో అద్భుతంగా పెంపొందుతూ ఉంటాయంటండి. ఈ 5 రోజులు తన దగ్గరికి ఎవరు అంతగా ఉండడం కావచ్చు, మరి ఎక్కడో తనకి బయట ప్రపంచం తెలియకపోవడం కావచ్చు, తనకి తెలియకుండా అంతరంగంలో మౌనాన్ని ఏర్పరుచుకుంటుందంట. ఆ మౌనం ఈ 5 రోజుల్లో ఏర్పడ్డ మౌనం ఏదైతే ఉందో, తర్వాత రోజులు కూడా అలా కంటిన్యూ అవుతూ ఈ యొక్క సాధనల వల్ల కావచ్చు, స్వాధ్యాయాల వల్ల కావచ్చు, సజ్జన సాంగత్యాల వల్ల కావచ్చు, అది నిలబెట్టుకుంటూ ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటుందంట స్త్రీ. అందుకే మరి ప్రతి ఒక్కరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది బలహీనత మాత్రమే కాదు, బలము. స్త్రీకి ఇది బలము, వరము అని గుర్తించాలి. మరి మన సృష్టి అంటే, అంటే వా నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తలు అన్నట్లుగా భూమి మీద ప్రతి జీవికి మరి జన్మనివ్వాలంటే స్త్రీ అనేది లేకపోతే ఆ యొక్క జన్మకి కారకుడమే అనేది ఉండదు కదా మాస్టర్స్. సో, అందువల్లండి స్త్రీ అనే దాన్ని శక్తి స్వరూపిణిగా చూడండి అని చెప్పేది అందుకోసమేనండి. ఓకే మాస్టర్. మరి అందువల్ల ఏంటంటే మనం అందరం కూడా ఆత్మపరంగా ఎదుగుతూ, మన శరీరాన్ని, మనసుని, ఆత్మని అన్నిటిని కూడా ఏకం చేస్తూ, మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉందామండి. ఎందువల్లంటే మనం ఆత్మపరంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే, మన మనస్సు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటుందండి.
చేస్తది ప్రయత్నం, చేయకుండా ఏముండదు. కానీ అక్కడే మనకు పరీక్ష. మనం ముందుకు వెళ్తున్నామా? వెనక్కి వెళ్తున్నామా? మనసు మాట వింటున్నామా? ఆత్మ మాట వింటున్నామా? అనే విషయాన్ని మనం కరెక్ట్‌గా పరిశీలించుకునే సమయము. అందువల్ల ఏంటంటే మనం ఆత్మ మాటే విందాము. మనసు మాట వద్దు. అమ్మా మనసా నువ్వు ఊరుకోమ్మా పద ముందుకు చాలా మంచి మార్గం ఉంది. ముందుకెళ్దాం పద తల్లి అని మనసుని తీసుకెళ్దాము. అనేది మన మనసుతో మనం మాట్లాడుకుందామండి. ఓ మనసా ఒక పాటుంది. ఓ ఓ మనసా ఓ వెర్రి మనసా ఈ బిల్డింగులు, ఈ యొక్క శరీరాలు ఇంకోటో శాశ్వతం కాదు. నీ ఆత్మే నీకు శాశ్వతము. కానీ ఈ శరీరం శాశ్వతం కాదు. ఈ శరీరం అవసరం లేదు అని కాదండి. మరి ఈ ఆత్మ నిలయంగా ఉండి మరి ఆత్మ సాధించాలి అంటే ఆ శరీరం కావాల్సిందే. అందువల్లే ఆ శరీరం కావాలి అంటే మరి అద్భుతంగా ఆ శరీరాన్ని కాపాడుకోవాలి గదా! ఆ శరీరంలో జరిగే ప్రతి ప్రక్రియని మనం అంగీకరించాలి గదా! ఆస్వాదించాలి గదా! ఆ యొక్క శక్తిని ఆస్వాదిస్తూ ఉంటే మాత్రమే మన ఆత్మకి అనుసంధానం కాగలము. అందువల్ల ఏంటంటే ఆత్మ, మనస్సు, శరీరము జంట కవలలు అని చెప్పి అంటారండి. శరీరము, ఆత్మ జంట కవలలు. ఒకటి లేకపోతే ఒకటి ఉపయోగం ఉండదు. సో, అందువల్ల ఏంటంటే మనం శారీరకంగా అద్భుతంగా కాపాడుకుంటూ మన ప్రతిసారి కూడా ఊరికే చెప్పారా? నాయనా నువ్వు మధ్య మార్గంలో ఉండు. నువ్వు శాకాహారం భుజించు. మరి నువ్వు అద్భుతంగా నీ శరీరాన్ని హ్యాపీగా కాపాడుకుంటూ ఉండు. మరి నేను శాకాహారం తినమన్నాం కదా! అని ఇష్టం వచ్చినట్లుగా అది కూడా తినటానికి ఏం వీల్లేదు. సరియైన సమయంలో సరియైన శాకాహారాన్ని కూడా తినటం ఎలాగో నువ్వు నేర్చుకోవాలి. అని ఆ విధంగా సరైన శాకాహారం తీసుకోవటం వల్ల మరి శరీరాన్ని అద్భుతంగా కాపాడుకుంటూ ప్రతి స్త్రీ కూడా తన యొక్క ప్రతి స్త్రీయే కాదు మాస్టర్స్ అంటే ఇక్కడ ఈ రోజున స్త్రీ యొక్క సబ్జెక్ట్ కాబట్టి ఆ యొక్క స్త్రీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆత్మశక్తి వైపుగా ప్రయాణం చేయాలి అనే విషయాన్ని ఈ రోజున నా యొక్క అనుభవాల ద్వారా నేను మీకు తెలియపరచడం జరిగింది. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అంతేకాదు మాస్టర్స్ ఈ సమయంలో మనం ఒక హృదయ దౌర్బల్యం నుంచి మనం అద్భుతంగా బయటపడతామండి. మన హృదయం చాలా స్ట్రాంగ్ అవుతుందనమాట. చాలా స్ట్రాంగ్ అవుతుంది. నేనేమి చేయలేను అనుకున్న వ్యక్తి కాస్త ఏదైనా చేయగలను అనే స్థాయికొస్తామండి. ఓకే. అందువల్ల ఏంటంటే ఈ సృష్టిలో జరగబడే ప్రతి అద్భుతమైన ప్రక్రియని కూడా మనం అంగీకరిద్దాము, ఆస్వాదిద్దాము, ఆహ్వానిద్దాము. ఓకే మాస్టర్స్. మరి ఈ అవకాశాన్ని నాకు పంచుకునే అవకాశం ఇచ్చిన మహోదర్ ఫౌండేషన్ శ్రీ రంగనాథ్ సార్‌కి, మరి లలిత మేడం గారికి, జూమ్‌లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ కూడా ఆత్మప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను. థాంక్ యూ మాస్టర్స్. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా సాధనని ఈ రోజు నుంచే మొదలు పెడదాము. ప్రతి స్త్రీమూర్తికి, ప్రతి కుటుంబంలో ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా చేరవేద్దాం మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.